బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరవలేనటువంటి రోజు ఈరోజు. కాబట్టి మన తరతరాలకు ఆయన వన్నె తెచ్చే విధంగా రాజ్యాంగాన్ని రాసిండు. కాబట్టి మనం అంబేద్కర్ గారిని దేవుళ్లాగానే మనం అందరం కూడా పూజించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జై భీమ్. ఈరోజు 134వ జయంతి అంబేద్కర్ గారిది 134వ జయంతి సందర్భంగా ఆందోళన చూపడి మున్సిపాలిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఉపకులాలకు వర్గీకరణ చట్టసభలో పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మనం అందరము రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు కావాలి ఎస్సీ పార్టీ పరంగా. అయితే ఈరోజు మన ఉపకులాలు ఎస్సీ వర్గీయ మాదిగా కాకుండా అన్ని ఉపకులాల పక్షాన అసెంబ్లీలో చట్టం తెచ్చి జీవో తెచ్చిరు. నిన్న ఇయ్యాల నుంచి అమలవుతుంది ఆ జీవో. వాళ్ళందరికీ ఇది బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే ఇదంతా. మనం ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేడు 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి అందరము ఆందోళన చేపట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం. అంబేద్కర్ గారు చేసినటువంటి రిజర్వేషన్ వల్లనే ఈరోజు మన భారత రాజ్యాంగంలో ఈ చిన్న బడుగు వర్గాలకు కూడా అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలతోనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాము. అలాగే అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగంలో చేసినటువంటి తెలంగాణ రావడానికి కారణం కూడా అంబేద్కర్ గారే అని ఒక ప్రముఖత తీసుకున్నాం. అంబేద్కర్ గారి 134వ జయంతి. ఆయన భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి. ప్రతి వ్యక్తికి ఓటు హక్కును కలిగించిన ముఖ్యమైన నాయకుడు. ప్రజాస్వామ్యమైన వ్యవస్థ ఈరోజు ఉండడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాలు ప్రతి దాన్ని కూడా మనం ఆచరణలోకి తీసుకోవడం అంటేనే మన బడుగు బలహీన వర్గాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందులో ముఖ్యమైనది ఆయన చెప్పింది సమీకరించు, బోధించు, పోరాడు. ఎవరైతే దళిత బడుగు బలహీన వర్గాలు, ఓన్లీ దళితులకు కాదు అంబేద్కర్ ఒక దేవుడు, దళితులు బడుగు బలహీన వర్గాలు అన్ని జాతులకు ఆయన ఆదర్శప్రాయుడు, భగవంతుడు. ఈ భారతదేశానికి ఒక దృఢమైన రాజ్యాంగం తెచ్చి మనం ఈరోజు ఈ రోడ్డు మీద నిలబడి ఆయనకు నివాళి అర్పిస్తున్నామంటే మనకు స్వతంత్ర హక్కును ఇచ్చాడు. ఆ హక్కులతో పాటు మన బాధ్యతలు కూడా కొన్ని ఇచ్చాడు. ఆ బాధ్యతలను కూడా ఈ పేద వాళ్ళైనా దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఇంకా వేరే అత్యధిక అగ్రవర్ణాల్లో ఉన్న కులాలను కూడా రిజర్వేషన్ ఫలాలు అందించిన ఆ మహనీయుడికి ఈరోజు 134వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, అన్ని పార్టీల నాయకులకు ఈ దళిత సంఘం మరియు అంబేద్కర్ యువ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా రాజకీయంగా మేమందరం ఒక్కొక్క పదవిలో అనుభవిస్తున్నామంటే ఆయన భిక్ష వల్లనే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము రుణపడతామని చెప్పి సభగా తెలియజేసుకుంటూ జై భీమ్, జోహార్ అంబేద్కర్. మన భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్ని వర్గాలకు తాను న్యాయం చేసి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఇలా రిజర్వేషన్ల పరంగా అన్ని రాజకీయంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విద్యాపరంగా కానీ ఇవాళ మనం ఇదంతా అనుభవిస్తున్నామంటే మన పిల్లలు అందరికీ న్యాయం జరిగిందంటే అది మహనీయుడు అంబేద్కర్ వల్లనే అని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ 134వ జన్మదిన సందర్భంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకటే కాదు, ఆనాడు ఎలా ఆ దేవుడు అనిపించిండో ఏదో కానీ రేపు రిజర్వేషన్ లేకపోతే మన బడుగు బలహీన వర్గాలు, దళితులు అందరూ కలిసి అన్యాయం అయిపోతారు. దీన్ని రిజర్వేషన్ తేవాలి, ఈ రాజ్యాంగంలో పొందుపరచాలని ఉద్దేశంతో ఆ రాజు, ఆ దేవుడు, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్కు పలికించిండు, ఆ రాజ్యాంగాన్ని నిర్మించిండ్రు.
అందరికీ న్యాయం జరిగేలా చూసిండు. అటువంటి మహనీయుని మనం ఎంతసేపు తలుచుకున్నా మరవలేని జ్ఞాపకం. ఎందుకంటే ఈరోజు చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమవుతుందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా అదే కోవకు చెంది ఆయన ఆర్టికల్ ప్రకారం 370 జీవో ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే ఆయన రాజ్యాంగంలో అప్పుడే పొందుపరిచే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలని దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఆ రోజే నిర్ణయం చేసుకుంటూ ఈరోజు మనకు ఆ కళ సాకారమైంది. ఆ మహానీయుని మనం మరవలేము. ఆయన దారిలోనే పోవాలని ఇప్పటికి కూడా బీసీల గిట ఇవాళ చట్టసభల్లో అవకాశం లేదు. అటువంటి అవకాశం కోసం కొట్లాడుతున్నామంటే ఆయన సూచించిన మార్గమే అని నేను తెలియజేస్తున్నాను.